నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మీర్పేట్లో అరుణాచలేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సబితా కడపలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రెస్ మీట్ వైఎస్ఆర్ పెళ్లి కానుక అమలు చేయాలని డిమాండ్ ఏప్రిల్ 9న నగరంలో అఖిలపక్షం బహిరంగ సభ పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడించిన బీజేపీ నేతలు పేదలకు ఇల్లు ఇవ్వాలంటూ నినాదాలు తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి సప్లై ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధి నంది హిల్స్ కాలనీలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తరువాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడికి వచ్చే భక్తులు కోరికలు తీరుస్తూ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నంది హిల్స్లో ఒక చిన్న అమ్మవారి గుడి ఉండేది. దాని పేరు కంచె పెద్దమ్మ అని చెప్పి ఉండేది. కేవలం జస్ట్ ఒక 2 ఫీట్ల గుడి. దాదాపుగా 2006 నుంచి ఇది చిన్నగా మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వైఎస్ఆర్ పెళ్లి కానుక అమలు చేయాలి, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ చెల్లెళ్లను ముఖ్యమంత్రి నమ్మించి మోసగించడం భావ్యం కాదని అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆడపిల్లల వివాహానికి 1 లక్ష, బీసీ చెల్లెమ్మల వివాహానికి 50,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని తెలిపారు. ఇకనైనా వెంటనే వైఎస్ఆర్ పెళ్లి కానుకలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో, చెల్లెమ్మల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం, మడమ తిప్పడం చాలా శోచనీయం, దురదృష్టకరం. చెల్లెమ్మలకు సంబంధించి వైఎస్ఆర్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే, ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1 లక్ష రూపాయలు ఇస్తాం. ముస్లిం అయినా 3 పైసలు ఇవ్వలేదు, 3 రూపాయలు ఇవ్వలేదు. చాలామంది చెల్లెమ్మలకు పిల్లలు కూడా పుట్టినారు. వాళ్ళకు పుట్టింటికలు కూడా తీశారు. కేశఖండన మహోత్సవం కూడా పిల్లలకి చేశారు. ఇంకా పైసా ఇవ్వలే. ఇది చెల్లెమ్మలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 19,43,121 మంది ఉన్నారు.
వాళ్లకు ఇక ఏప్రిల్ 9న హైదరాబాద్లో జరిగే అఖిలపక్ష సభను విజయవంతం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఐరాస సమితి కూడా భారత రాజ్యాంగం గురించి ఎంతో గొప్పగా చెబుతుందని, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని, కనీసం ప్రభుత్వ కార్యాలయంలో కానీ ప్రగతి భవన్లో కానీ అంబేద్కర్ విగ్రహం లేదని అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాయమాటలు చెప్పి దళితులు మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందుకొస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరియు కాబట్టి వేదికకి లోబడి మనం పనిచేసుకోవాలి అని చెప్పి చర్చ జరిగింది. ఆ చర్చలో ఇలా చేసి తయారు చేసుకున్నదే ఇప్పుడున్న భారత రాజ్యాంగం. అప్పుడు తెలుసు గణనీయమైన వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని ముసాయిదా అంటాం కదా మనం. ముందు ప్రతిని తయారు చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ తయారు చేసిన దాన్ని రాజ్యాంగంలోని సభలోని మిగతా సభ్యులందరూ చాలా చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలను కట్టడిలో పెట్టడానికి వచ్చిన కొన్ని రూల్స్ మాత్రమే. కానీ భారత రాజ్యాంగం అట్లా ముందుకొస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరియు కాబట్టి వేదికకి లోబడి మనం పనిచేసుకోవాలి అని చెప్పి చర్చ జీవించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇవాళ మనకు అవకాశాలు లేవు. ఒక వడ్ల మార్కెట్కి పోతే మనల్ని అలా కొనుగోలు కేంద్రాల కాడ ఎంత ఇజ్జత్ మనం తీస్తారు. అలా వాళ్ళు అడిగిన కాడికి మనం కొలిసి ధాన్యం ఒప్పచెప్పి వస్తలేమా? ఇవాళ పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఈ మార్పు కోసం భారత రాజ్యాంగం ఉపయోగపడుతుంది. దాన్ని నువ్వు కాదని ఈకి పీకి చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉన్నది. ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అంటే అంబేద్కర్ను గౌరవించడు, అవమానిస్తాడు అనడానికి, ఆయన ఉనికిను కూడా దెబ్బతీస్తాడు అనడానికి ఇది సాక్ష్యాలను కూడా మీరు మర్చిపోద్దని సైరంగా కోరుతున్నాను. ఇకపోతే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన రోజే ఒక ప్రకటన చేశాడు. తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాక ఢిల్లీ నుంచి ఒకసారి కుటుంబం వెంటనే హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు వచ్చిన రోజు గన్ పార్క్ దాకా వచ్చి నివాళులు అర్పించిపోయాడు. కానీ దాని పక్కన ఉండబడే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రాలే. ఇక ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్లోకి ఒక్కసారిగా దూసుకెళ్లిన బీజేపీ నాయకులు, స్థానికులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండి కలెక్టర్ మేడం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కనున్నటువంటి రాష్ట్రాలలో లక్షల ఇళ్లు పేదలకు కట్టిస్తున్నది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపుతున్నది. కనీసం నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఇల్లు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపుకుంటే ఈ జిల్లాలో లక్షల మందికి ఇల్లు వచ్చాయి. ఎంతలో మందికి ఇల్లు లేవు. కనీసం ఉండడానికి నివాసం లేనటువంటి పరిస్థితులలో పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కలుద్దామనంటే కనీసం కలెక్టర్ని కలిసే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఇస్తలేదు. మరి జిల్లా కలెక్టర్ కలిసి మా బాధలు చెప్పుకుంటామంటే ప్రజలను కలగలేనటువంటి పరిస్థితుల్లో
ఇక తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుండి తెలంగాణ మీదుగా ముంబైకి గంజాయి రవాణా చేస్తున్న ఆటో వాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర నుండి తెలంగాణ, జహీరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారని సిపి మహేష్ భగవత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ రవిని అరెస్ట్ చేశామని, చింతూరుకి చెందిన ప్రధాన నిందితుడు సురేష్ పరారులో ఉన్నాడని చెప్పారు. నిందితుల నుండి 102 కిలోల గంజాయి, ఒక ఆటో, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పదావత్ రవి ఎలియాస్ నాని ఎలియాస్ కృష్ణ ఈయన సిక్కంపేట బంజారా విలేజ్ సుజాత నగర్ మండల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయనకి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక సురేష్ అని చింతూరు ఈయన ప్రధాన నిందితుడు. ఈయన సప్లై చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఈస్ట్ గోదావరి చింతూరు పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ కేసు ఉంది. ఆ కేసులో ఈయన కర్ణాటకలో ఉన్నారు. ఈయనతో పాటు జహీరాబాద్ భానుదాస్ అని వ్యక్తి, ఇంకో జహీరాబాద్లో రమేష్ అనే వ్యక్తి, తర్వాత మహారాష్ట్ర ముంబై మన్పూర్ అని షాహీన్ అనే వ్యక్తి, ఈ నలుగురు ఇప్పుడు కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 102 kg గానే టోటల్ 40 ప్యాకెట్స్, 5 ప్యాకెట్స్ 5 kg 8 ప్యాకెట్స్ ఉన్నాయి, 2 kg 30 ప్యాకెట్స్ ఉన్నాయి, 1 kg 2 ప్యాకెట్స్ ఉన్నాయి. తర్వాత ఒక ఆటో రిక్షా అండ్ 1 మొబైల్ ఫోన్ ఈ కేసులో అది సీజ్ చేయడం జరిగింది. ఈ మన 20 kg గాంజా, తర్వాత 2 లీటర్ హషీష్ ఆయిల్, మొత్తం ఇది 35 lakh విలువ ఉన్నాయి. మొత్తం ఆస్తి మనకి దొరికింది. సో దానికి సంబంధించి భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 133 ఆఫ్ 2022 గా అక్కడ నమోదు చేసి ఈ ముద్దాయి దాంట్లో ఆయన పేరు శ్రీరామ్ నరసింహాచారి, ఈయన ప్రధాన నిందితుడు. ఈయనతో పాటు ఇంకా 3 మెంబర్స్, 4 ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న శ్రీరామ్ నరసింహాచారి ఈయన హెచ్బి ఆఫెండర్. అది 2004 నుంచి ఈ హౌస్ బర్గ్లరీ ఆఫెన్సెస్ చేస్తున్నారు. మన 3 కమిషనరేట్, అది సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, ఇంకా కూడా కొన్ని ఉండొచ్చు. దాదాపు 54 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి నా పేరు మీద ఈ శ్రీరామ్ నరసింహాచారి. సో ఈ ఆయనతో పాటు ఇప్పుడు అరెస్ట్ అయిన ముగ్గురు ఇంకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ కేసులో 1 స్విఫ్ట్ కార్, మొబైల్ ఫోన్ 4, 120 kg గాంజా అండ్ హషీష్ ఆయిల్ 2 లీటర్స్ అది సీజ్ చేశారు. సో ఈ కేసు గురించి వివరాలు మన ఎస్ఓడి ఇన్స్పెక్టర్ రవి చెప్తారు. ఈ వైద్యగాది అరకు ఏజెన్సీ ఏరియా నుంచి హైదరాబాద్ కి వాళ్ళు సప్లై చేస్తున్నారు. కొన్ని రౌడీ షీటర్స్ కూడా దాంట్లో యాక్టివ్ ఉన్నారు. మొత్తం ఈ కేసులో 10 మందిని ముద్దాయిగా గుర్తించారు. దాంట్లో 4 ఈ మన ఎస్ఓటి తర్వాత భువనగిరి పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 6 దాంట్లో అరెస్ట్ చేయడం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రైవేట్ ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానగర్లోని శ్రీ మల్లికార్జున దేవస్థానంలో తెల సోమవారం ప్రైవేటు ఉద్యోగులు సోంబాబు గౌడ్ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి నాయకత్వం వహించే లక్షణాలు కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ 100 ఏళ్ల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు ఉద్యోగుల స్థితిగతులపై సైతం ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను సైతం పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి భారతదేశ ప్రధానిగా ఎదగాలని కూడా ఆ మహానాయుడు అంతవరకు ఎదగాలని ఈ మహాదేవుని కూడా వేడుకున్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అన్ని సంస్థలు ప్రైవేటు అన్ని సంస్థలు ఉద్యోగస్తులకు ఎంతో మెరుగుపడు ఆ రోజు అన్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం ధీటుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సరిచేస్తా అని చెప్పాడు. ఆ మేరకు ఆయన చేశాడు. మరి ఎన్నో చేతి వృత్తులు రైతులకు మరి ఈ మధ్యనే నిరుద్యోగ సమస్యను కూడా తీర్చి నిరుద్యోగులకు ఉత్సాహం పరిపించాడు. మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతోమంది అన్ని సంస్థలు కాదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూమి లేని నిరుపేద ప్రజలకు భూమిని పంపిణీ చేశారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క అన్నారు. వినోబా భావే స్ఫూర్తితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూమిపై హక్కులు కల్పించారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భూదానోద్యమం ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తి కావడంతో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మధు యాష్కి గౌడ్ ప్రారంభించారు. పోచంపల్లి నుండి మొదలై మహారాష్ట్రలోని సేవాగ్రం వరకు సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ పాదయాత్ర సేవాగ్రం చేరుకుంటుందని ఆమె తెలిపారు. Sir, please, 1 minute, sir. 1 minute, sir. छोड़ो भारत छोड़ो, धर्म भेद छोड़ो छोड़ो, भारत छोड़ो भारत छोड़ो, विकास के नाम पर चल रहा है. संसाधन मिला दिए थे वो हमारे से निकल में सर्वोदय संगठन की 75 वर्ष पहले स्थापना हुई थी और पोचमपल्ली वो जगह है जहाँ विनोबा जी को पहले भूदान की जमीन स्वर्गीय रामचंद्र रेड्डी जी से मिली थी. उसके बाद उन्होंने पूरे देश में 47 लाख हेक्टेयर जमीन प्राप्त की और भूमिहीनों को दिया. आज भी भूमिहीनों की समस्याएं अपनी जगह हैं. आदिवासियों के विस्थापन की समस्या है, महात्मा गांधी नरेगा मजदूरों के अधिकारों की समस्याएं हैं. इन सब मुद्दों को लेकर सर्वोदय के 75वें वर्ष की शुरुआत में पोचमपल्ली से सेवाग्राम ये पदयात्रा की जा रही है और हम सब उसमें आप सब लोगों के जरिए ये कहना चाहते हैं कि सभी लोग जो सामाजिक न्याय और संवैधानिक मूल्यों के पक्ष में हैं वे सब इसमें यात्रा में शामिल हों. कितने दिन की यात्रा है मैडम? ये करीब 1 महीने तक चलेगी. 14 अप्रैल को हम लोग सेवाग्राम वर्धा पहुँचेंगे. సత్యం స్వరాజ్యం అనేటువంటి ప్రధాన సర్వోదయంతో ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు భూమి లేనటువంటి నిరుపేద ప్రజానికానికి వినోబా భావే గారు కొన్ని లక్షల ఎకరాలు, దాదాపు 45 లక్షల ఎకరాలు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి, భూములు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దానం తీసుకొని భూమి లేని నిరుపేద ప్రజలకు పంపిణీ. సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం విద్యానగర్లోని మార్క్స్ భవన్ నుండి ప్రారంభమైంది. దీనిని భగ్నం చేసేందుకు పోలీసుల ఆఫీసును చుట్టుముట్టారు. భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీగా బయలుదేరిన నాయకులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దాదాపు 150 మంది కార్యకర్తలతో భారీగా ర్యాలీ అసెంబ్లీకి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా సంకోటోనిపల్లి గ్రామంలో కమటం యాదమ్మ జానయ్య జ్ఞాపకార్థం కౌన్సిలర్ రాధమ్మ వెంకటయ్య ఏర్పాటు చేసిన మినీ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, జిల్లా మానిటరింగ్ సభ్యులు సత్యనాయక్ పాల్గొన్నారు. సార్ ఇక్కడ చూడండి ఏకదంతం శూర్పకర్ణం రక్తవర్ణం రక్తగంధం రక్తరిక్తాంగం రక్తవస్త్రే సుభోజితం ధూమమాత్రావతిమూర్తకాలేన స్వస్తిస్త్రే భ్రమదావసంవత్సరే పాల్గుణమాసే ఏకాదశిన్యా పునర్వసు నక్షత్రే శుభవాసరే యుక్తామాసరే ఆదివాద శుభయోగే శుభకరణే మంత్ర విశేష నిష్ఠాయాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ వైద్యుల సంఘం, కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సూరారంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్ఎంపీ వైద్యులు మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యుల ప్రధాన సమస్య అయిన జీవో నెంబర్ 428 గురించి నర్సంపేట శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని, దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని అన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సుదర్శన్ రెడ్డి వివేకన్న నీకంటే మేము ఎక్కున్నాము రైట్ ట్రైనింగ్ తెలంగాణ రావడం, తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా ఐక్యంగా పాల్గొనడం, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టారు, మీకు కూడా గుర్తింపు ఇచ్చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పి. లేట్ అయినా ఆలస్యమైనా కూడా ఈరోజు మాకు కూడా 428 జియోగా మాకు 428 జియోలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో 428 జియో ప్రకారం మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 429 జియో ఉండే మాకు. ఆ జియో ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ఆ తరుణంలోనే ఎన్నో రకాల ఇబ్బందులు జరిగినప్పుడు ఆ ట్రైనింగ్ తెలంగాణ రావడం, తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా ఐక్యంగా పాల్గొనడం, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మీర్పేట్లో అరుణాచలేశ్వర స్వామి వార్షికోత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సబితా. కడపలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రెస్ మీట్, వైఎస్ఆర్ పెళ్లి కానుక అమలు చేయాలని డిమాండ్. ఏప్రిల్ 9న నగరంలో అఖిలపక్షం బహిరంగ సభ, పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడించిన బీజేపీ నేతలు, పేదలకు ఇల్లు ఇవ్వాలంటూ నినాదాలు. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి సప్లై, ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.